My Star Media. 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 హాయ్ హలో నమస్తే ఐఎమ్ సిద్ధు వెల్కమ్ టు సిద్ధు క్యూ టైమ్ అండ్ మై స్టార్ మీడియా క్యూ టైంలో మళ్ళీ కొత్త కొత్త క్వశ్చన్లతో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లతో అమేజింగ్ ఫ్యాక్ట్స్తో వావ్ అవునా అనిపించే ప్రశ్నలతో 10 ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నా. మీరు రెడీగా ఉన్నారా? రెడీ స్టార్ట్. Choose Q time. Q time. మన బంగారం ఉండంగానే ఓ ఇంత బంగారం ఉంది నా దగ్గర, ఓ అది ఉంది, ఓ వెండి ఉంది, ఓ ఇది ఉంది, ఓ ఇది చెప్పుకుంటాం కదా, చాలా ఖరీదైనవి కాబట్టి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో అత్యంత ఖరీదైన లోహం ఏది? ఏ ప్లాటినం, బి రోడియం. ఈ రెండిట్లో ఏది ఖరీదైనది మీరు అనుకుంటున్నారో రాసేయండి. Sido. Time. 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 మనం భూమి మీద ఉన్నాము. భూమి భ్రమణం చెందుతుంది, పరిభ్రమణం చెందుతుంది, సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది, గ్రహణాలు ఏర్పడుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే భూమి తిరగడం వల్ల. సూర్యుడు అక్కడే ఉంటాడంట, మనం చుట్టూ తిరుగుతామంట. ఇది చాలా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించేది. సూర్యుడు వస్తాడు, వెళ్ళిపోతాడు, మనం మాత్రం ఈయనే ఉంటాము అనుకునేటోళ్ళం. కానీ తర్వాత సూర్యుడు ఆనే ఉంటాడు, మనమే తిరుగుతుంటున్నాం అని చెప్పినప్పుడు అవునా అనిపిస్తుంది. సరే, ఈ వింతలన్నీ కూడా మనం చదివి నేర్చుకోవాల్సిందే, కానీ ప్రాక్టికల్గా మనం ఏది ప్రూవ్ అవ్వదు. ఏవో ఎగ్జాంపుల్ చెప్పినా సరే ఒక్కసారి కూడా ఈ భూమి తిరుగుతుంది అంటున్నారు, మన కళ్ళు తిరుగుతలేవు ఏంటి, నేను తిరుగుతలేనంటే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేయలేం. ఆ పుస్తకాల్లో చెప్పారు, మాస్టర్లు సార్లు చెప్పారు, విన్నాము, అంతే, జ్ఞానం సంపాదించుకున్నాము, అలాగే ఉన్నాం. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, భూమి ఏ దిశలో తిరుగుతుంది? ఏ తూర్పు నుంచి పడమర వైపు, బి పడమర నుంచి తూర్పు వైపు. సూర్యోదయం ఎలా అవుతుంది, ఎలా అస్తమిస్తుందో దాన్ని బట్టి మనము ఈ భూమి ఎలా తిరుగుతుంది అనేది మనం కాలిక్యులేట్ చేయొచ్చు, మనం చెప్పొచ్చు. అలా లాజికల్గా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. తూర్పు నుంచి పడమర వైపు తిరుగుతుందా, పడమర నుంచి తూర్పు వైపు తిరుగుతుందా? రాయండి. Sido. Time. 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 నేరాలు ఘోరాలు చాలా జరుగుతూ ఉంటాయి. పోలీసు వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఎవరున్నా సరే నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని పట్టుకోవడానికి సరిపడా పోలీసులు ఉన్నారు. సో క్రిమినల్స్ పెరిగిపోతే అక్కడ పోలీసు వాళ్ళు వెంటబడి ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకొచ్చి లాక్కొచ్చి జైల్లో వేస్తారు. అయితే కొన్ని నేరాలు మాత్రం చేస్తారు, కానీ అది మిస్టరీగా ఉండిపోయింది, ఎప్పుడూ దొరకరు వాళ్ళు. అలాంటి సంబంధించిందే ఒక క్వశ్చన్. జాక్ ది రిప్పర్ నేరాలు జరిగిన దేశం ఏది? జాక్ ద రిప్పర్ అని క్రైమ్స్ జరిగినాయి అనమాట. ఆ పేరుతో ఆ క్రైమ్స్ ఏ దేశంలో జరిగాయి? ఏ ఇంగ్లాండ్, బి ఫ్రాన్స్. ఆన్సర్ మీకు ఏదనిపిస్తే అది రాసేయండి. Sido. Time. 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 ఎప్పుడైనా మనం వాటర్ సరిగ్గా తాగలేదనుకోండి, ఫస్ట్ టైర్ అయిపోతాం, నిద్ర వచ్చినట్టు అవుద్ది, అలసట వచ్చేస్తుంది, కళ్ళు మూసుకుపోతాయి, ఏ పని చేయబుద్ధి కాదు. ఇదంతా ఎందుకు అంటే బ్రెయిన్ వాటర్ లేకపోతే తట్టుకోలేదు. మన బాడీకి వాటర్ తగ్గినా పర్వాలేదు, కానీ బ్రెయిన్కి తగ్గకూడదు. ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ వాటరు ఆ బ్రెయినే తీసుకుంటుంది కాబట్టి. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే, మన మెదడులో నీరు ఎంత శాతం ఉంటుంది? మన మెదడు అది వాటర్లో తేలుతూ ఉంటుందంట. ఇట్లా వాటర్ ఉండి వాటర్లో పడి ప్లాస్టిక్ ముక్కలు తేలుతూ ఉంటాయి కదా, అలా తేలుతూ ఉంటుందంట. సో అందుకని దానికి వాటర్ ఎక్కువ అవసరం. అందుకే ఎప్పటికప్పుడు వాటర్ తాగుతుండండి అని చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, మన మెదడులో నీరు ఎంత శాతం ఉంటుంది? ఏ 50%, బి 75%. మీకు ఏదో అనిపించుంటుంది, రాసేయండి. Sido. Time. Time. Time.
చాలా నమ్మకాలు, మూఢనమ్మకాలు, భయంకరమైన నమ్మకాలు, నమ్మొచ్చో లేదో అనే నమ్మకాలు, ఇలాంటి నమ్మకాలు, అపనమ్మకాలు, ఏవేవో నమ్మకాలు ఉంటాయి గదా! వాటిలల్లో కొన్ని అలాగా పర్మనెంట్‌గా ఉండిపోతాయి. తరతరాలుగా ఆ పైవోళ్ళు వాళ్ళ పిల్లలకి వీళ్ళు, ఈ పిల్లలకి వీళ్ళు, ఇంకో పిల్లలకి అలా చెప్పుకుంటూ పోతుంటారు. రాను సైన్స్ పెరిగింది కాబట్టి మనం కొంచెం తెలివి కల్లోలం అయ్యాం కాబట్టి కొన్ని మూఢనమ్మకాలని అయి మూఢనమ్మకాలు ఆపేయండి అని అంటూ ఉంటాం. అయితే ఒక పుస్తకాన్ని చదివితేనంట ప్రమాదం కలుగుతదంట. ఆ పుస్తకాన్ని చదివితే శాపం తగులుతుందంట. ఆ పుస్తకాన్ని తగిలితే ఏదో ఒక డేంజర్ అవుతుందంట అని ఒక నమ్మకం ఉంది. సో, అది ఏం పుస్తకము అనేది క్వెషన్ ఇప్పుడు. ఏ పుస్తకాన్ని చదివితే శాపం అని, ప్రమాదం అని నమ్ముతారు? ఏ. డెమోనోమికాన్, బి. నియోక్రోనోమికాన్. ఈ 2 పుస్తకాలలో ఏ పుస్తకం అత్యంత శాపగ్రస్తమైనది, అత్యంత ప్రమాదమైనది మీరనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. Time. 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 ఇది సరదా ప్రశ్న. ప్రతిసారి సీరియస్‌గా క్వెషన్‌లేసుకుంటాం, సీరియస్‌గా చెప్పుకుంటాం కాబట్టి, ఒక సరదాగా ఉండాలని ఈ క్వెషన్ తీసుకొచ్చా. ఇదేంటంటే, చూస్తే ఉంటది, తాకితే ఉండదు. అదేంటి? జస్ట్ సరదాగా చెప్పండి. చూస్తే ఉంటది. టచ్ చేద్దామంటే ఉండదు. ఏంటది? ఏ. గాలి, బి. నీడ. రాసేయండి. Time. 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 కాళ్ళు, చేతులు మనం ఒక హైట్ వరకు పెరుగుతాం గదా! ఆ తర్వాత హైట్ పెరగం. అయితే మన బాడీలో కొన్ని అవయవాలు పెరుగుతూనే ఉంటాయంట. లైఫ్ లాంగ్ పెరుగుతూనే ఉంటాయంట. అవి ఏమై ఉండొచ్చు? జీవితాంతం పెరుగుతూనే ఉండే శరీర భాగాలు ఏవి? ఏ. కాళ్ళు, చేతులు. బి. ముక్కు, చెవులు. మీకేదనిపిస్తే అది రాసేయండి. Time. 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 ఇది ఇప్పుడు అడగబోయే క్వెషన్ చాలా ఈజీ అబ్బా! అందరికి తెలుసు. మీరు చెబితే ఇప్పుడు చూడంగానే ఏంటి ఇంత ఈజీ క్వెషన్ ఇచ్చావు అనుకుంటారు మీరు. ఆన్సర్ వెంటనే రాస్తారు మీరు. చూడండి ఎంత ఈజీ క్వెషన్ ఇచ్చిందో. ప్రపంచంలో అతి పొడవైన గోడ ఏది? ఏ. బెర్లిన్ వాల్. బి. చైనా వాల్. మీకు అర్థమైపోయింది కదా! రాస్తారు కదా! రాసేయండి. Time. 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 తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా లైక్ కొట్టండి. తప్పనిసరిగా కామెంట్స్ రాయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్తున్నా. నీళ్లు తాగకుండా ఎక్కువ రోజులు బతికే జంతువు ఏది? మీకు ఐడియా ఉండుండొచ్చు. మనం చిన్నప్పుడు 2వ తరగతిలో, 3వ తరగతిలో, 4వ తరగతిలో, 5వ తరగతిలోనే ఈ విషయం చదువుకొనున్నాము. చాలా ఈజీ. ఏంటో వరుసగా అన్ని ఈజీ క్వెషన్‌ల ఆన్సర్‌లే వస్తున్నాయి. నీళ్లు తాగకుండా ఎక్కువ రోజులు బతికే ఉండే జంతువు ఏది? ఏ అంటే బి. గుర్రం. రాసేయండి. Time. 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 భూమికి అతి దగ్గరగా ఉండే నక్షత్రం ఏది? తెలుసు మీకు ఆల్రెడీ. అయినా సరే ఇచ్చా ఈజీగా ఉంటదని. ఏ. సిరియస్. బి. సూర్యుడు. రాసేయండి. Time. 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 ఇవండి ఈ ఎపిసోడ్‌లో 10 క్వెషన్‌లు. ఇప్పుడు ఈ 10 క్వెషన్‌లకు కొత్త క్వెషన్‌లు కొత్తగా ఉన్నాయి అని మీకు ఏదనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడే నేర్చుకున్నాము అనుకున్నవి, ఆల్రెడీ ఇంతకుముందే తెలుసు నాకు అనుకున్నవి,
చాలా ఈజీగా ఉన్నాయి అనిపించినవి, చాలా కష్టంగా ఉన్నాయి అనిపించినవి, మీకు ఏది అనిపిస్తే అది కంపల్సరీగా కామెంట్ చేయండి. ఓకే, ఈ 10 క్వశ్చన్లకు ఆన్సర్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నా. మీరు అనుకున్న ఆన్సర్లను టాలీ చేసి చెక్ చేసుకోండి. రెడీ? choose Q, time, ప్రపంచంలో అత్యంత ఖరీదైన లోహం ఏది? రోడియం. బంగారం కంటే, ప్లాటినం కంటే అత్యంత విలువైనది రోడియం. ఇది ముందే తెలుసా మీకు? భూమి ఏ దిశలో తిరుగుతుంది? పడమర నుంచి తూర్పు వైపు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చిన్న విషయం. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పశ్చిమ వైపు అస్తమిస్తున్నాడు. అంటే భూమి ఇటు నుంచి వెళ్తుంది అనమాట, ఇలా వెళ్తుంది. మనము హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్నాం అనుకోండి మనం. సో మనం వెళ్తా ఉన్నాం, ఆ ముందున్న ఊర్లు కానీ మన ఆ చెట్లు కానీ చేమలు కానీ అన్నిటిని మనం దాటుకుంటూ వెళ్ళిపోతుంటాం. అంటే మనం ముందు పోతుంటే అవి వెనక్కిపోతుంటాయి కదా. సో ఇక్కడ కూడా సేమ్ థియరీ. పడమర నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆ సూర్యుడు వెనక్కి వెళ్తూ ఉంటాడు, అది విషయం. సో పడమర నుంచి తూర్పు, రైట్ ఆన్సర్. జాక్ ద రిప్పర్ నేరాలు జరిగిన దేశం ఏది? అవి చాలా సీరియల్గా జరిగినాయి, సీరియల్ కిల్లింగ్ లాగా. ఎవరు వాటిని పట్టుకోలేకపోయారు. సరే, రైట్ ఆన్సర్ ఇంగ్లాండ్. మన మెదడులోని నీరు ఎంత శాతం ఉంటుంది? 75%. ఎక్కువ నీరు అవసరం మెదడుకి, అందుకే వాటర్ ఎప్పటికప్పుడు తాగుతూ ఉండాలి. ఏ పుస్తకాన్ని చదివితే శాపం అని ప్రమాదాన్ని నమ్ముతారు? నియోక్రోనోమికాన్. ఈ పుస్తకం చదివితే శాపం పడుతుంది, పుస్తకం చదివితే డేంజర్ అని తరతరాలుగా నమ్ముతూ ఉన్నారంట. మొత్తం మిస్టరీ అది. ఆ పుస్తకం కూడా మిస్టరీ, హారర్ నవల అనమాట అది. అందుకని అది చదివితే భయపడతారంట. చూస్తే ఉంటుంది, తాకితే ఉండదు. నీడ. గాలి కూడా అనుకోవచ్చు, కానీ గాలి చూడడానికి ఉండదు, తాకడానికి కూడా అది తెలుస్తుంది అంతే. కానీ నీడ అయితే చూడడానికి కనపడుతుంది, కానీ ముట్టుకుందామంటే దొరకదు. జీవితాంతం పెరుగుతూనే ఉండే శరీర భాగాలు ఏవి? కాళ్ళు చేతులు కావు, ముక్కు చెవులు. ఈ ముక్కు చెవులు పెరుగుతూనే ఉంటాయంట. మనం పెరుగుడు ఆగిపోయినాక కూడా. ప్రపంచంలోనే అతి పొడవైన గోడ ఏది? చైనా వాల్. ఇది మనందరికీ తెలిసిందేగా, చైనా వాల్. నీళ్లు తాగకుండా ఎక్కువ రోజులు బతికే జంతువు ఏది? ఒంటె. ఎడారిలలో నీళ్లు దొరకకపోయినా కూడా ఒక్కసారి తాగేసి అది 28 డేస్ వరకు కూడా తాగకుండా ఉండగలదంట. అందుకే లాంగ్ జర్నీలు చేస్తూ ఉంటుంది అది. సో అక్కడ ఎడారిలో బతికేలాగా దాని బాడీ, దాని లోపల తిత్తి, ఏది నీళ్ళు ఉండే తిత్తి మొత్తం రూపుదిద్దుకున్నాయి. అందుకని నీళ్ళు ఒకసారి తాగిందంటే మళ్ళీ చాలా రోజుల వరకు నీళ్ళు తాగకపోయినా కూడా బతకగలదు అది. భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? సూర్యుడు. సన్ మనకి నక్షత్రమే, స్టార్. సో భూమికి దగ్గరగా ఉంది కాబట్టి అంత ఎక్కువగా కనిపిస్తుంది మనకి, అంత ఎక్కువ వెలుతురు కనిపిస్తుంది. మిగతా నక్షత్రాలన్నీ చాలా దూరంగా ఉన్నాయి. సూర్యుని కంటే పెద్ద నక్షత్రాలు చాలా ఉన్నాయంట, చాలా వేడిగా ఉండేవి, చాలా కాంతివంతమైనవి చాలా ఉన్నాయంట. కానీ మన భూమికి చాలా దూరంలో ఉండడం వల్ల మనకి సూర్యుడే ప్రకాశవంతంగా అత్యంత వేడిగా కనపడుతున్నాడు, దూరంగా ఉన్నవి మనకి నార్మల్గా కనిపిస్తూ ఉంటాయి. సో రైట్ ఆన్సర్ వచ్చి సూర్యుడు. ఇవి ఈరోజు ఎపిసోడ్. 10 క్వశ్చన్లు, 10 ఆన్సర్లు. ఇలా కొత్తగా ఉన్నవేవి, ఈజీగా ఉన్నవేవి, పాత క్వశ్చన్లు ఏవి, ముందే తెలిసినవి తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, బెల్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.